శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. 2024 సంవత్సరం ప్రారంభం కాబోతుంది. మనం 2023లో ఏవైతే గ్రహస్థితి ఉందో 2024లో ఎటువంటి మార్పు చేర్పులు మన జీవితం మీద ప్రభావితం చూపించబోతున్నాయి, మన లైఫ్లో ఎటువంటి కొత్త మార్పులు రాబోతున్నాయి అనేది తెలుసుకోవాలని చెప్పి అందరికీ ఆతృతగానే ఉంటుంది అన్నమాట. ఎందుకంటే 2023లో కొంతమంది కష్టాలు అనుభవించి ఉండొచ్చు, కొంతమంది సుఖాలు అనుభవించి ఉండొచ్చు, ఇంకా కొంతమంది జీవితంలో ఇంకా ఉన్నత స్థితికి రావాలని చెప్పి ఎదురు చూస్తూ కూడా ఉంటారు. 2024లో మన గ్రహస్థితి 2023 నుంచి 2024కి మనం చూసినట్లయితే శని రాహుకేతువులు వారి యొక్క స్థానాల్లో, అంటే శని మూల త్రికోణంలో, కుంభంలో, ఉచ్చ స్థానంలో, అలాగే రాహుకేతువులు వచ్చేటప్పటికి రాహు మీనంలో, కేతువు కన్యలో కొనసాగుతూనే ఉంటాడు అన్నమాట. 2024 కూడా మార్పు వచ్చేటప్పటికి గురువు యొక్క గ్రహస్థితి మారబోతున్నది. మేషం నుంచి వృషభంలోకి మే 1వ తారీఖున తన యొక్క స్థానచలనాన్ని మార్చుకోబోతున్నాడు అన్నమాట. దీనికి తప్ప మిగతా గ్రహస్థితి రీత్యా చూసినట్లయితే మనకు ఈ యొక్క సంవత్సరం మొదటి భాగంలో మనం చూసినట్లయితే రవి ధనస్సులో, అలాగే మన కుజుడు ధనస్సులో కొనసాగుతున్నాడు, అలాగే బుధుడు వచ్చేటప్పటికి వృశ్చికంలో, శుక్రుడు వృశ్చికంలో, శని మీకు చెప్పినట్టుగా శతభిష నక్షత్రంలో కుంభంలో, అలాగే రాహు వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతున్నాడు అన్నమాట. మీనాల్లో, అలా కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఇటువంటి గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి ఎలా రాబోతున్నది, నెక్స్ట్ ఇయర్లో వచ్చేటప్పటికి మేజర్ చేంజెస్ వచ్చేటప్పటికి ఓన్లీ గురువు ఒక్కటే మారబోతున్నాడు అన్నమాట. కానీ గురు మార్పు అనేది ద్వాదశ రాశుల మీద చాలా ప్రభావం అనేది చూపిస్తుంది అన్నమాట. చాలా మంది తలరాతులు మార్చబోతుంది. అవి ఎలా ఉన్నాయో చూద్దాం. మిథున రాశి వారికి వచ్చేటప్పటికి 2024-25 ఎలా ఉండబోతుంది. ఎందుకంటే మిథున రాశి వారు చాలా యోగ్యకారకమైనటువంటి స్థాయిలో ఉన్నారు అన్నమాట. ఎందుకంటే లాభస్థానంలో గురువు, శని ఎవరైతే ఇక మిథున రాశి వారికి వచ్చేటప్పటికి అంత యోగ్యకారకమైనటువంటి స్థానంలో లేడు. కాకపోతే ఇక రాశి వారికి రాహు గోచర రీత్యా మంచి స్థానంలో ఉన్నాడు అన్నమాట. ఇక 2024-25 ఎలా ఉండబోతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు ఏవైతే ఉన్నాయో ఇక రాశి వారికి లాభించే విధంగానే ఉంటుందన్నమాట. ఉద్యోగ సంబంధితమైన విషయాల గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, అంటే విద్యార్థులు కానీ, అంటే విద్యార్థులు ఎవరైతే కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాటికి ఉద్యోగం రావటం అనేది జరుగుతుంది. అలాగే వ్యాపార సంబంధితమైన విషయాల్లో కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది అన్నమాట. ఆ యొక్క విషయంలో ఎటువంటిగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదన్నమాట. కాకపోతే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి 4వ స్థానంలో కేతు సరైన స్థానంలో లేడన్నమాట. తద్వారా వచ్చేటప్పటికి సెల్ఫ్ డ్రైవింగ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియు చోదక వృత్తిలో, అంటే ఎవరైతే డ్రైవింగ్ విషయంలో డ్రైవింగ్ చేస్తూ ఉంటారన్నమాట, ఎక్కువగా ఆ యొక్క వృత్తిలో ఉంటారో డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వారు కొంచెం జాగ్రత్తగా ఎక్కువగా ఉండాలి. అనవసరమైనటువంటి కోపతాపాలకు పోయి ఎక్కువ స్పీడ్లో డ్రైవ్ చేయటం వల్ల వారికి కష్టాలు అనేవి ఎదురవుతాయి అన్నమాట. అంటే యాక్సిడెంట్ అవడానికి అవకాశం అనేది ఉంది. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలంగా ఉంది. మేకి ముందే ఈ రాశి వారు వచ్చేటప్పటికి ఈ యొక్క గృహం కొనాలి అనే ఆలోచన ఎవరికైతే ఉందో అది సిద్ధిస్తుంది అన్నమాట. మరియు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కలిసి ఏదైతే వ్యాపారం చేయాలి అనుకుంటున్నారో నూతన వ్యాపార సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంది. ఈ యొక్క రాశి వారికి కొత్తగా భాగస్వామ్యంతో కలిపి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునేటప్పుడు అది అనుకూలిస్తాయి అన్నమాట. ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయటం అనేది జరుగుతుంది. ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. శారీరక మానసిక ఆనందం, స్థిరత్వం కూడా పొందగలుగుతారు అన్నమాట. మానసిక స్థిరత్వం అనేది ఉంటుంది. వైవాహిక సంబంధితమైన విషయాలు, నూతనగా వివాహం చేసుకోవాలనుకున్న వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క మేకి ముందే వివాహం జరగటం అనేది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా వారి జీవితంలో ఇస్తుంది అన్నమాట. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు, ప్రేమ సంబంధితంలో ఉండబట్టి జీవిత భాగస్వామిని పొందాలి అని ఎవరైతే ఆకాంక్షిస్తున్నారో మేకి ముందే అది సాధించడం అనేది జరుగుతుంది. అంటే ఏప్రిల్ మే కన్నా ముందే, మే 1వ తారీఖు కన్నా ముందే అన్నమాట. ఎందుకంటే గురువు మే 1వ తారీఖు తర్వాత తన యొక్క మార్పు చేసుకోబోతున్నాడు కాబట్టి మేకు ముందు గురుబలం అనేది ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుందన్నమాట. స్నేహితులు మరియు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో కూడా వీరికి చాలా అనుకూలమైనటువంటి బాంధవ్యం అనేది ఏర్పడుతుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో
తెలిసిన వారి ద్వారా ఒక సంబంధం అనేది వెతుక్కుంటూ రావటం అనేది జరుగుతుంది అన్నమాట. కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాయి అన్నమాట. శత్రు సంబంధితమైన వ్యవహారాలు, శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి మీద మీరు జయాన్ని సాధించగలిగే శక్తిలో ఉంటారు. ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాలు ఎక్కువగా చిక్కులు గురి చేసే విధంగా ఉంటాయన్నమాట. చతుర్థంలో ఉన్నటువంటి కేతువు వచ్చేటప్పటికీ తల్లిగారికి అనారోగ్య సంబంధితమైన వ్యవహారాలు గురి చేసే విధంగా ఉంటాయి. సెల్ఫ్ డ్రైవింగ్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి అన్నమాట. ధన సంబంధితమైన వ్యవహారాలు అనుకూలించే విధంగా ఉన్నాయన్నమాట. సద్వయమే ఉంటుంది, అంటే ఖర్చు పెట్టే డబ్బు అనేది వృధా ఖర్చు అనేది తక్కువగా ఉంటుంది, సద్వయంగానే ఉంటుంది అన్నమాట. ఈ యొక్క విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి గురువు వ్యయ స్థానంలోకి రాబోతున్నాడు అన్నమాట. మే తర్వాత 12వ ఇంట్లోకి వచ్చినటువంటి గురు బలం అనేది కొంచెం తగ్గినప్పటికీ సద్వయ కారకుడే అవుతాడు అన్నమాట. అంటే సద్వయాన్ని, డబ్బు ఖర్చు పెట్టేది వేస్ట్ ఎక్స్పెండిచర్ కాకుండా ఒక యూస్ఫుల్ ఎక్స్పెండిచర్గానే తయారవుతుంది అన్నమాట. తల్లిదండ్రులతో తల్లిగారి ఆరోగ్యం అనేది సరిగా ఉండదు అన్నమాట. తండ్రి గారి యొక్క ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాలు ఏవి అనుకూలంగా వారి నుంచి మీకు రావాల్సినటువంటి సపోర్ట్ అనేది ఉంటుంది అన్నమాట. 2024-25లో మీకు రావాల్సినటువంటి స్థిరచరాస్తులు పంపకాలు, ఆస్తి పంపకాల విషయాల్లో ఒక క్లారిటీ అనేది మీ జీవితంలో రావటం అనేది జరుగుతుంది. అలాగే మరో విషయం ఏమిటి అంటే వీరి యొక్క జీవితంలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, అంటే ఈ రాశికి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మే వరకు వారి యొక్క జీవితంలో ఒక అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గురువు ఇవ్వగలుగుతాడు అన్నమాట. ఎందుకంటే చాలా మంచి స్థానంలో ఉన్నాడు. మే తర్వాత కూడా అనుకున్నంత బలం లేకపోయినప్పటికీ విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ కానీ సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి ప్రయత్నాలు ఆ యొక్క విద్య కానీ చదువుతున్నారో, కంప్యూటర్కి సంబంధించినటువంటి విద్య చదువుతున్నారో వారికి ఉద్యోగ ప్రయత్నం అనేది నెరవేరుతుంది అన్నమాట. ఖచ్చితంగా ఉద్యోగం అనేది వచ్చి తీరటం అనేది జరుగుతుందన్నమాట. స్నేహితులతో సత్సంబంధాలు అనేది ఏర్పడతాయి. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు అనేవి ఎక్కువగా వాటిలో సుఖాన్ని ఎక్కువగా పొందడం అనేది జరుగుతుందన్నమాట. అన్య స్త్రీతో, అన్య పురుషుడితో కలయిక అనేది జరుగుతుందన్నమాట. ఈ సంవత్సరం కొత్తగా ఇంకొకరు మీ యొక్క జీవితంలోకి అనుకోని విధంగా వారి మీ యొక్క జీవితంలోకి రావటం అనేది జరుగుతుంది. అది ఎన్నో విధాలుగా మీ యొక్క జీవితంలో మార్పు చేర్పులకి కూడా గురి చేసే విధంగా కూడా ఉంటుందన్నమాట. కుటుంబంలో సత్సంబంధాలు అనేవి మెరుగుపడతాయి. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలతో జీవితం అనేది ముందుకు వెళ్తూ ఉంటుందన్నమాట. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాలు అనేవి లో చాలా రికవరీ అనేది బాగుంటుందన్నమాట. అంటే మీకు మానసికంగా తన యొక్క జీవితం గురించి, తన యొక్క ఆరోగ్యం గురించి ఉన్నటువంటి ఏదైతే బాధలు ఏవైతే ఉన్నాయో అవనేవి సమస్య పోతాయి అన్నమాట. శారీరక మానసిక ఆరోగ్యంలో కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. మరియు ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి ఎవరైతే డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, స్పోర్ట్స్ షాపులో పనిచేసేవారు కానీ, స్పోర్ట్స్లో షాపులో ఓనర్స్ కానీ వీరందరికీ చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నమాట. న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారు, సివిల్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ రంగ నిపుణులకి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. పురోహితులు, పుస్తక షాపులు యజమానులు, పుస్తక షాపులో పనిచేసేవారు మరియు ముద్రణా రంగంలో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నమాట. మరియు ముద్రణా రంగంలో అంటే మొత్తం ప్రింట్ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారు మరియు అలాగే ఎలక్ట్రానికల్ మీడియాలో ఉన్నటువంటి వారు కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు మే ముందు అంటే ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి అన్నమాట. ఈ యొక్క రంగాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికీ ఈ యొక్క రంగాలైనటువంటి ముద్రణా రంగం కానీ, పుస్తక రంగానికి కానీ మే ముందు వరకు చాలా అనుకూలంగా ఉంది. ప్రమోషన్స్ ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ రావటం అనేది జరుగుతుంది అన్నమాట. మేకి ముందే చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.
ఒక మంచి స్థాయిలోకి వెళ్ళగలుగుతారు అన్నమాట. అంటే నూతనంగా ఒక ఉద్యోగం సాధించటం, దూర ప్రాంత ప్రయాణం చేసిన అయినా సరే వాటిలో ఒక మంచి ఉద్యోగం పొందగలుగుతారు అన్నమాట. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి విద్యార్థుల గురించి మనం చూసినట్లయితే విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి కాలంగా కూడా మనం చెప్పవచ్చు అన్నమాట. విద్యార్థులు చాలా విదేశీయాన విద్యా సంబంధితమైన వ్యవహారాలు, ఎవరైతే విదేశీ విద్య గురించి ప్రయత్నాలు చేస్తున్నారో మేకి ముందే ఈ యొక్క రాశి విద్యార్థులకు వచ్చేటప్పటికి విదేశీ విద్య అనే వీరి యొక్క కళ అనేది సంపూర్ణం అనేది ఈ సంవత్సరం అవుతుంది. విదేశాల్లో నివసించే వారికి కూడా అక్కడ కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితం అనేది పొందుతారు. ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో చిన్న చిన్న చిరాకులు ఉన్నప్పటికీ మళ్ళీ తిరిగి ఉద్యోగం పొందగలుగుతారు అన్నమాట. అంటే రాహువు ఈ యొక్క రాశి వారిని వచ్చేటప్పటికి పూర్తిగా కాపాడుతున్నాడు. ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో విదేశాల్లో ఉన్న వారికి కూడా కొంచెం కష్ట నష్టాలు వచ్చినప్పటికీ రాజస్థాన్లో ఉన్నటువంటి రాహు వచ్చేటప్పటికి వీరిని పూర్తిగా కాపాడగలిగే శక్తిలో రాహు ఉన్నాడు కాబట్టి ఎక్కువ పెద్దగా ఇష్యూస్ అనేవి వీరికి ఎక్కువగా ఉండవు అన్నమాట. వైవాహిక జీవితంలో కష్ట నష్టాలు అనుభవిస్తూ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ముఖ్యంగా వచ్చేటప్పటికి రేపు రాబోతున్నటువంటి మే తర్వాత వచ్చేటప్పటికి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో. మరియు ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి పోలీస్ కానీ, లేకపోతే మిలిటరీ రంగంలో పనిచేసేవారు కానీ, లేకపోతే అగ్నిమాపక సిబ్బంది కానీ, మరియు పోలీసు సంస్థల్లో పనిచేసే వారికి కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నమాట. ఒక మంచి ప్రమోషన్ రావటం అనేది జరుగుతుంది. ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నటువంటి ప్రమోషన్ అనేది చాలా దోబూచులాడుతున్నది నా యొక్క జీవితంలో అని మీరు ఎవరైతే సంశయిస్తున్నారో వారికి ప్రమోషన్ రావటం అనేది గ్యారంటీగా వచ్చి తీరుతుంది అన్నమాట. ఎందుకంటే మిథున రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నమాట. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి నిపుణులు కానీ, డీలర్స్ కానీ, వర్తకులు కానీ, లేదంటే గృహరంగ కట్టి అమ్మే ఎటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి కానీ చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. మే వరకు వీరికి రాశి వరకు వచ్చినప్పటికీ పట్టిందల్లా బంగారంగా సంపాదించడం అనేది జరుగుతుంది. ఫార్మస్యూటికల్ రంగంలో, టెక్స్టైల్ రంగంలో కానీ, ఖనిజ నిష్పత్తి కనుగొనే విధానంలో టెస్టింగ్ సిస్టమ్స్లో కానీ, లేకపోతే ఖనిజ అన్వేషణలో ఉన్న వారికి కూడా ఈ యొక్క రాశి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నమాట. అగ్నిమాపక సిబ్బంది మరియు పురోహితులు ఈ యొక్క రంగాల్లో పనిచేసే వారికి కానీ, లేకపోతే వడ్డీని రొటేషన్ చేసే వారికి కానీ, బ్యాంకింగ్లో పనిచేసే వారికి కానీ అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నాయి అన్నమాట. ఓవరాల్గా వచ్చినప్పటికీ మిథున రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. బిజినెస్ ఎస్టాబ్లిషర్స్ చేసేవారు, డీలర్స్, స్పెక్యులేషన్స్, ఇన్వెస్ట్మెంట్స్ గురించి ముఖ్యంగా చెప్పాలి అంటే ఎవరైతే ఈ యొక్క స్టాక్ మార్కెట్లో ఎక్కువగా స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నమాట. మే వరకు చాలా అనుకూలంగా ఉంది. మే తర్వాత వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్లో కొంచెం క్షీణత అనేది సంభవించడానికి అనుకూలంగా ఎక్కువగా అవకాశం అనేది గోచరిస్తున్నది అన్నమాట. గురువు సరైన స్థానంలోకి రావట్లేదు కాబట్టి కొంచెం లాస్ అయ్యే విధంగా ఉందన్నమాట. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మే తర్వాత ఎవరైతే స్పెక్యులేషన్స్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారు అన్నమాట. మానసిక శారీరక ఆనందం అనేది ఈ రాశి వారు పొందగలుగుతారు. జీవితంలో కొంచెం సుఖముని, సంతోషాన్ని కూడా పొందగలుగుతారు అన్నమాట. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి రాజకీయ రంగ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే ఎలక్షన్స్ అనేది మనకి ఏప్రిల్ మేలోనే రాబోతున్నాయి కాబట్టి ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందడం అనేది జరుగుతుంది. ఆ రాజ్యాధికారాన్ని కూడా చేకూర్చుకుంటారన్నమాట ఈ యొక్క రాశి వారు. ఇప్పుడు మన రెమెడీస్ పరంగా చూసినట్లయితే గురుబలం అనేది చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తుంది అన్నమాట. ద్వాదశ రాశుల వారికి మీద మనం రెమెడీస్ పరంగా చూసినట్లయితే మేషరాశి వారికి గురుబలం అనేది చాలా అనుకూలంగా ఉంది. సో కాబట్టి వీరు ముఖ్యంగా కేతుగ్రహ అనుకూలత అనేది పొందడం, అలాగే రాహుకేతువులు ఇద్దరికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అలాగే వృషభ రాశి వారిని మనం చూసినట్లయితే గురుబలం అనేది పూర్తిగా యోగకారకంగా ఉందన్నమాట. రాహు బలం అనేది బాగా ఉంది. కేతు యొక్క బలం అనేది లేదు కాబట్టి కేతు గ్రహానికి పరిహారం చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా వీరు పరిహారం చేసుకోవాలి అంటే వీరు పూజించాల్సినది విఘ్నేశ్వరుణ్ణి బాగా పూజించాలన్నమాట. అలాగే మిథున రాశి వారిని చూసినట్లయితే మిథున రాశి వారికి గురుబలం అనేది కూడా ఉంది. గురుబలం అనేది కొంచెం తగ్గుతున్నది. శ్రీ మహావిష్ణువుని పూజించాలి వారి యొక్క సంవత్సరం. అలాగే వారు పూజించాల్సినటువంటి ఇంకొక గ్రహం వచ్చేటప్పటికి కేతుగ్రహం అన్నమాట. కేతుగ్రహ ఆరాధన చేయాలి. అలాగే కేతుగ్రహ ఆరాధన చేయలేని వారు విఘ్నేశ్వరుణ్ణి పూజించినా సరే సరిపోతుంది అన్నమాట.
అలాగే తదుపరి గ్రహం అయినటువంటిది ఏదేంటంటే తదుపరి రాసినటువంటి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు మనం చూసినట్లయితే వారికి బాగా అనుకూలమైనటువంటిది వచ్చినప్పటికీ ఈ యొక్క కేతు గ్రహం అనుకూలత అనేది ఎక్కువగా ఉందన్నమాట కర్కాటక రాశి వారికి. అలాగే ఏలినేటి శని అష్టమ శని దోషం కూడా ఉంది. అలాగే రాహు యొక్క స్థానం కూడా సరిగా లేదు కాబట్టి మీరు రాహుగ్రహ అనుకూలత కోసం దుర్గాదేవిని, అలాగే శనిగ్రహ అనుకూలత కోసం వీరు వెంకటేశ్వర స్వామిని కూడా పూజించడం అనేది ముఖ్యమైన సూచన. తదుపరి రాశి అయినటువంటిది ఏదైతే ఉందో అది వచ్చేటప్పటికీ సింహరాశి. సింహరాశి వారికి వచ్చేటప్పటికీ ధనస్థానంలో వచ్చేటప్పటికీ వీరికి కేతువు, అష్టమంలో వచ్చేటప్పటికి రాహు, సప్తమంలో వచ్చేటప్పటికి శని. సో వీరు పూజించాల్సినది వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామిని పూజించడం ఈ సంవత్సరం మొత్తం. వీలైతే తిరుపతి వెళ్ళేసి రావటం, తిరుపతిని వెంకటేశ్వర స్వామిని మొక్కుకోవటం. అలాగే ధనస్థానంలో వచ్చేటప్పటికి కేతు ఉన్నాడు కాబట్టి విఘ్నేశ్వరుడిని అనునిత్యం పూజించటం, అలాగే దుర్గాదేవిని ఆరాధన కూడా చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారన్నమాట. తదుపరి రాశి అనేటువంటిది ఏదైతే ఉందో కన్యారాశి. కన్యారాశి వారు ఎవరిని పూజించాలి? కన్యారాశి వారికి వచ్చేటప్పటికి లగ్నంలో వచ్చేటప్పటికి కేతువు, సప్తమంలో వచ్చేటప్పటికి రాహు అన్నమాట. ఇలా ఉన్నప్పుడు కేతువు కోసం వినాయకుడిని, దుర్గాదేవి కోసం, దుర్గాదేవి అంటే రాహు అధీన దేవత వచ్చేటప్పటికి రాహువుకు అన్నమాట. సో కాబట్టి దుర్గాదేవిని కూడా పూజించాలి. వీటన్నిటితో పాటు ఈ యొక్క రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి గురువు వచ్చేటప్పటికి భాగ్యస్థానంలోకి మంచి స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి మీరు గురువుని పూజించినా మంచిదే, పూజించకపోయినా మంచిదే అన్నమాట. తదుపరి రాశి అనేటువంటిది ఏదైతే ఉందో రాశి వచ్చేటప్పటికి తులారాశి. తులారాశి వారికి వచ్చేటప్పటికి యోగ్యకారకమైన రాహుకేతువుల యొక్క స్థానం అనేది ఉంది. సప్తమంలో వచ్చేటప్పటికి గురువు ఉన్నాడు అన్నమాట. కాకపోతే మే తర్వాత అష్టమంలోకి గురువు వస్తున్నాడు కాబట్టి మే తర్వాత వీరు పూజించాల్సినది ఒకరినే అన్నమాట. ఎవరిని పూజించాలి అంటే శ్రీ మహావిష్ణువుని పూజించినా సరిపోతుంది, లేకపోతే దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసినా సరిపోతుంది అన్నమాట. తదుపరి వచ్చినప్పటికి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మే తర్వాత గురువు మంచి స్థానంలోకి వస్తున్నప్పటికీ ఈ యొక్క రాశి వారికి చతుర్థంలో శని అంటే అర్ధాష్టమ శని దోషం అనేది ఉంది. వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేయాలి. అలాగే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి పంచమంలో రాహు ఉన్నాడు అన్నమాట. పుత్రక్షయకారకుడు మరియు అలాగే ఆరోగ్యాన్ని కూడా హరిస్తాడు కాబట్టి రాహువుకి దుర్గాదేవిని కూడా పూజించాలన్నమాట. ఇలా పూజించినట్లయితే వృశ్చిక రాశి వారికి సరిపోతుంది. తదుపరి రాశి అయినటువంటిది ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఎలా ఏ దేవుడిని పూజించాలి? ధనుస్సు రాశి వారికి వచ్చేటప్పటికి వీరి యొక్క గ్రహస్థితి చూసినట్లయితే చతుర్థంలో వచ్చేటప్పటికి వీరికి ముఖ్యంగా దుర్గాదేవిని పూజించాలన్నమాట. ఎందుకంటే రాహు ఉంది కాబట్టి శని ఇచ్చినటువంటి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి, ముఖ్యంగా తల్లిగారితో పాటు క్షేత్రాన్ని కూడా దెబ్బతీస్తాడు కాబట్టి మరి దుర్గాదేవిని పూజిస్తే సరిపోతుంది అన్నమాట. మరియు అలాగే మకర రాశి వారు. మకర రాశి వారికి రాహు చాలా మంచి స్థానంలో ఉన్నాడు. అర్ధాష్టమ వీరికి వచ్చేటప్పటికి ఏళ్ళనాటి శని ప్రభావం కూడా ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేయాల్సిందే వీరు. అలాగే శనిగ్రహ వ్రతం కూడా చేసుకోవచ్చు అన్నమాట. అది ఎలా చేయాలి అనేది కూడా మా యొక్క ఛానల్లో చెప్పడం జరిగింది, మీరు చూడొచ్చు. శనిగ్రహ వ్రతం అనేది భవిష్య పురాణాల్లో ఎలా చెప్పారనేది. మరియు ఇక్కడ మార్పు అనేది వీరికి గురువు మంచి స్థానంలోకి వెళ్తున్నాడు, కేతు సరైన స్థానంలో లేడు కాబట్టి విఘ్నేశ్వరుని కూడా వీరు పూజించాలన్నమాట. అలాగే కుంభరాశి వారు. కుంభరాశి వారికి వచ్చేటప్పటికి వీళ్ళకి ధనస్థానాల్లో రాహువు, అష్టమంలో కేతువు, అలాగే ఏలినేటి శని ప్రభావం కూడా ఉంది కాబట్టి వీళ్ళు వెంకటేశ్వర స్వామిని, దుర్గాదేవిని, అలాగే విఘ్నేశ్వరుని కూడా పూజించాలి. చివరగా వచ్చేటప్పటికి మీనరాశి. మీనరాశి వారు ఎవరిని పూజించాలి? మీనరాశి వారు వచ్చేటప్పటికి రాహుకేతువులు ఇద్దరిని పూజించాలి, దుర్గాదేవిని, అలాగే విఘ్నేశ్వరుని, దాంతోపాటు వెంకటేశ్వర స్వామిని కూడా వీరు పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.